జురాసిక్ పార్క్ లో చూసినట్టు డైనోసార్స్ ని మళ్ళీ క్రియేట్ చేయొచ్చా లేదా అవి ఇప్పటికీ మన మధ్య ఉన్నాయా తెలుసుకుందాం. జురాసిక్ పార్క్ సినిమా చూసాక డైనోసార్స్ ని మళ్ళీ బ్రతికించడం పాసిబులా అనే డౌట్ చాలా మందికి వచ్చి ఉంటుంది. కానీ సైంటిస్ట్ చెప్పేది ఏంటంటే ఓల్డ్ డిఎన్ఏని యూజ్ చేసి ఒరిజినల్ డైనోసార్ ని మళ్ళీ క్రియేట్ చేయడం ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. ఎందుకంటే మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ తర్వాత ఆ డిఎన్ఏ కంప్లీట్ గా డ్యామేజ్ అయిపోతుంది. కానీ ఇక్కడే ఒక ఇంట్రెస్టింగ్ ట్విస్ట్ ఉంది. ఒరిజినల్ డైనోసార్ ని క్రియేట్ చేయలేకపోయినా డైనోసార్ లాగా ఉండే ఒక కొత్త జీవిని క్రియేట్ చేయడానికి సైంటిస్టులు ఎక్స్పెరిమెంట్ చేస్తున్నారు. అదెలా అంటే మన చుట్టూ కనిపించే బర్డ్స్, చికెన్స్ ఇవన్నీ డైనోసార్స్ ఫ్యామిలీ నుంచి వచ్చినవే అని సైంటిస్టులు నమ్ముతున్నారు. అందుకే బర్డ్స్ డిఎన్ఏలో ఉన్న కొన్ని ఓల్డ్ జీన్స్ ని యాక్టివేట్ చేసి డైనోసార్ లాగా టెయిల్, టీత్ లాంటి ఫీచర్స్ తీసుకుని రావడానికి రీసెర్చ్ చేస్తున్నారు. దీనివల్ల ఒరిజినల్ డైనోసార్ రాదు, కానీ డైనోసార్ ని గుర్తు చేసే ఒక కొత్త జీవి రావచ్చని సైంటిస్టులు చెప్తున్నారు. ఇంకో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే సైన్స్ ప్రకారం డైనోసార్ పూర్తిగా ఎక్స్టెంట్ అయిపోలేదు. ఈ రోజు మనం చూసే స్పారోస్, పిజియన్స్, ఆస్ట్రిచెస్ లాంటి బర్డ్స్ అప్పటి డైనోసార్స్ ఎవాల్వ్ అయిన ఫార్మ్స్ అని సైంటిస్టులు చెప్తున్నారు. సో ఒక రకంగా చెప్పాలంటే డైనోసార్స్ ఇప్పటికీ కూడా బర్డ్స్ రూపంలో మన మధ్య ఉన్నట్టే.